చనిపోయిన ఆత్మ తన హత్య కేసులో సాక్ష్యంగా నిలిచిన సంఘటన. ఆత్మ ఒక శరీరం నుండి మరొక శరీరంలో ప్రవేశించింది. పాప పేరు శాంతాదేవి. దేహాంతర ప్రాప్తి అనే మాటలు నిజం. తల ఒక వైపుకు తిప్పి డాక్టర్ ఏం చెప్పిండంటే, ఒక 4 సంవత్సరాల పాప డెలివరీ టైంలో ఉన్న పెల్విక్ పెయిన్స్, మనిషి చనిపోయాక ఆత్మ అదే విధంగా తను ఎట్లా చనిపోయిందో చెప్పింది. నా పేరు స్వర్ణలత మిశ్రా కాదు, నా పేరు బియా పాతక్. నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. భార్యకి తనకు మాత్రమే తెలిసిన పర్సనల్ విషయాలు టీటు సింగ్ ఏం చేసిందంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్. ఒకరోజు ఒక మనిషికి విచిత్రమైన అనుమానం వచ్చింది. అదేంటంటే, ఒక శాస్త్రవేత్త E=mc² అని ప్రూవ్ చేస్తే ప్రపంచం మొత్తం సలాం కొట్టింది. సేమ్ అదే పద్ధతిలో ఇంకొక శాస్త్రవేత్త దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేస్తే ఎవరు నమ్మలేదు. ఎందుకని? ఇటువంటి ఆలోచనలు మీకు ఎప్పుడైనా వచ్చాయా? దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్త నా ముహ్యతే. ఇదేం ఫిలాసఫీ కాదు, అక్షరాల శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్రం జరిగేటప్పుడు అర్జునునికి చెప్పిన మాటలు. ఏ విధంగానైతే ఒక మనిషికి బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం ఉంటుందో, అదేవిధంగా మనిషి చనిపోయాక ఆత్మ ఒక శరీరం నుండి మరొక శరీరంలోనికి ప్రవేశిస్తుంది. ఓ ధనుంజయ, నీకు నాకు చాలా జన్మలు జరిగాయి. నీకు మనిషివి నువ్వు కాబట్టి నీకు ఈ జన్మలు గుర్తులేవు, కానీ నేను భగవంతుడిని కాబట్టి నా గత జన్మలు గుర్తున్నాయని చెప్పిండు. ఇది చెప్పి అక్షరాల 5000 సంవత్సరాలు గడుస్తుంది. ఆస్ట్రోనామికల్గా మనం గనక దీన్ని కరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేస్తే క్రీస్తు పూర్వం 3137 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పిన మాటలు ఒక పాప జీవితంలో నిజమేనాయి. అంటే శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఆత్మ ఒక శరీరం నుండి మరొక శరీరంలో ప్రవేశించింది. ఇది జరిగిన సంఘటన మన భారతదేశంలోనే జరిగింది. ఈ సంఘటన మొత్తం ఒక భారతదేశాన్ని మొత్తం కుదిపేసింది. పూర్వజన్మలు ఉన్నాయా, భగవద్గీత నిజమా అబద్ధమా అనే పరిశోధనలకి ఈ సంఘటన మైలురాయిగా జరిగింది. ఈ సంఘటన మన భారతదేశంలో 1930వ సంవత్సరంలో జరిగింది. ఆ పాప పేరు శాంతాదేవి. పాప వయసు కేవలం 4 సంవత్సరాలు. అనుకోకుండా ఒకరోజు అకస్మాత్తుగా తన తల్లిదండ్రులతో ఈ శాంతాదేవి ఏం చెప్పిందంటే, నా పేరు శాంతాదేవి కాదు, నా పేరు లుగ్డీ దేవి. నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. నా భర్త మధురలో ఉంటాడు. నా భర్త పేరు వచ్చేసి కేదారినాథ్. పాప చెప్పిన మాటలు విన్న తల్లిదండ్రులు ఫస్ట్ షాక్కి గురయ్యారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే రిలేటివ్స్ చెప్పడం, రిలేటివ్స్ నుండి చుట్టుపక్కల వాళ్ళకి పాకడం. ఆ తర్వాత ఈ శాంతాదేవి అనే టాపిక్ కంప్లీట్గా ప్రతి ఒక్క న్యూస్ ఛానల్స్లో హెడ్లైన్స్గా మారింది. ఎంత వైరల్ అయింది అంటే 1930 సంవత్సరంలో సాక్షాత్ మహాత్మా గాంధీ గారు ఏం చెప్పిందంటే, దీని మీద ఒక పరిశోధన చేయండి అని చెప్పేసి కమిటీ వేసి, నాకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీని మీద నిజాలు తేల్చండి అని చెప్పేసి ఆర్డర్ వేయడం జరిగింది. ఆ కమిటీలో ఉపాధ్యాయులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు అన్నమాట. అనేక కోణాలు, అనేక పరీక్షల తర్వాత వీళ్ళు నిర్ధారించింది ఏంటంటే, ఈ పాప చెప్పేది నిజమే, ఈ పాపకు జరిగింది పునర్జన్మనే, ఈ పాప గత జన్మ జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పేసి క్లియర్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఏముందంటే, పాప ఇంతవరకు ఎప్పుడూ మధురకు వెళ్ళలేదు, కానీ మధురలో ఏమేమి ఉన్నాయి, మధుర వాడలు ఎలా ఉన్నాయి, వీధులు ఎలా ఉన్నాయని చాలా క్లియర్గా చెప్తుంది. అదేవిధంగా వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, ఇంటి లోపల ఉన్న లేఅవుట్ ఎలా ఉంది, వాళ్ళ ఇంట్లో ఉన్న బెడ్రూమ్లో బెడ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో స్టేర్ కేస్ ఏ వైపున ఉంది, తను సీక్రెట్గా వాళ్ళ ఇంట్లో దాచే బంగారం ఎక్కడ పెడుతుందని చెప్పేసి కూడా ప్రతి ఒక్క ఇన్ డీటెయిల్ మొత్తం క్లియర్గా శాంతాదేవి చెప్పడం జరిగిందన్నమాట. ఇది మన భారతదేశంలో జరిగిన మొట్టమొదటి సంఘటన. చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. వెంటనే కేదార్నాథ్ని మధుర నుండి పిలిపించారు. మధుర నుండి పిలిపించిన తర్వాత ఒకటి గమనించండి, ఆ టైంలో సరిగ్గా ఫోటోగ్రాఫ్స్ కూడా లేవు. మధుర నుండి పిలిపియగానే శాంతాదేవి తన భర్తను క్లియర్గా గుర్తుపట్టింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. భర్తను గుర్తుపట్టి తల ఒక వైపుకు తిప్పి సిగ్గుపడింది. ఏ విధంగా సిగ్గుపడ్డదంటే, ఆ కాలంలో ఒక టిపికల్ ట్రెడిషనల్ హౌస్ వైఫ్ ఎట్లా సిగ్గుపడితే అట్లా సిగ్గుపడి తన భర్తతో మాట్లాడింది. అది కూడా హిందీ మధుర స్లాంగ్లో. ఎవరికైనా ఒక భాష నేర్పించవచ్చు, కానీ స్లాంగ్ నేర్పించడం చాలా కష్టం. అది 4 సంవత్సరాల పాపకి. భారతదేశం మొత్తం అవాక్కైందన్నమాట ఈ సంఘటనతోటి. డాక్టర్ నాథ్ అనే ఒక మానసిక వైద్య నిపుణుడు అన్ని కోణాలలో పరీక్షించిండు పాపని. అన్ని కోణాలలో పరీక్షించి ఎంత అవాక్కైందంటే, పాప అడిగిన ప్రతి ప్రశ్న గుక్క తిప్పుకోకుండా ఠకి 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 మన సమాధానాలు చెప్తుంది. ఎస్, ఈ పాప చెప్పేది నిజమే. ఈ పాపకి గత జన్మలో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్, ఒక 4 సంవత్సరాల పాప డెలివరీ టైంలో ఉన్న పెల్విక్ పెయిన్స్ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఇది కథ కాదు, ఇది నిజం. ఆ చిన్నారి మాటల్లో గత జన్మ జ్ఞాపకాలు ఉన్నాయి. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన దేహాంతర ప్రాప్తి అనే మాటలు నిజమైన ఈ సంఘటనతోటి. అసలు ఈ వీడియో ఇక్కడితో అయిపోలేదు. ఈ వీడియో మొదలైందే ఈ సంఘటనతోటి. శాంతాదేవి పునర్జన్మ అనే ఒక్క మాట మొత్తం భారతదేశానికి మాత్రమే కాకుండా
మొత్తం ప్రపంచానికి వినబడ్డది ఈ సంఘటనతోటే. ఈ సంఘటనతోటే ప్రపంచవ్యాప్తంగా పునర్జన్మల మీద పరిశోధనలు అనేటివి మొదలైనవి. కొంతమంది ఈ సంఘటన నిజంగానే నమ్మిళ్ళు, కొంతమంది ఈ సంఘటన నమ్మలేదు, కొంతమంది ఈ సంఘటనని విని వదిలేసారు. కానీ కొంతమంది మాత్రం ఈ సంఘటనని ఇది కేవలం కల్పితం, ఇది ఫేక్ అని నిరూపించాలనుకున్నారు. ఈ విధంగానే మొదలైంది డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ ప్రయాణం. వ్యాప్తంగా చాలా దేశాలు తిరిగిండు పునర్జన్మలు నిజమా కాదా అని తెలుసుకోవడానికి. ఒక భారతదేశంలోనే కాదు, శ్రీలంక, మయన్మార్, లెబనాన్, టర్కీ, యుఎస్ఏ ఇట్లాంటి చాలా కంట్రీస్ తిరిగిండు. చాలా కంట్రీస్ తిరిగి వేలాది మందిని కలిసిండు, వేలాది మంది జీవితాలను పరిశోధన చేసిండు. వేలాది మందిని కలిసిన తర్వాత ఒక 500 జీవితాలను ఒక ప్రామాణికంగా తీసుకున్నాడు. సైన్స్ కూడా చెప్పలేని నమ్మలేని నిజాలను ఆయన బయట పెట్టిండు. ఈ డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ మొదటి అడుగు మన భారతదేశంలోనే వేసిండు. ఆయన జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన స్వర్ణలతాదేవి సంఘటన. అది కూడా జరిగింది మన భారతదేశంలోనే, మధ్యప్రదేశ్లో జరిగింది. పాప పేరు స్వర్ణలత మిశ్రా. పాప పుట్టింది మధ్యప్రదేశ్లోని కత్ని అనే ప్రాంతంలో. పాపకు 3 సంవత్సరాల వయసు రాగానే పాప ఆటోమేటిక్గా బెంగాలీలో పాటలు పాడడం, బెంగాలీలో రాయడం, బెంగాలీకి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్ చేయడం అని స్టార్ట్ చేసింది. పేరెంట్స్ చాలా కంగారు పడ్డారు. ఎందుకంటే పాపకి ఇంత ముందుకు బెంగాలీ అంటే తెలియదు, అసలు బెంగాలీలో మాట్లాడడం ఏంది, రాయడం ఏంది, డ్యాన్సులు చేయడం ఏంది, నేర్పించగానే డ్యాన్సులు చేస్తూ ఉన్నది. కంగారు పడ్డ పేరెంట్స్ పాపను అడిగితే పాప చెప్పిన విషయాలు విని తల్లిదండ్రులు అవాక్కయ్యారు. పాప ఏం చెప్పిందంటే, నా పేరు స్వర్ణలత మిశ్రా కాదు, నా పేరు బియా పాతక్, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, ఒక హస్బెండ్ ఉన్నాడు, హస్బెండ్ పేరు పండిత్ కేదార్నాథ్ మిశ్రా, నా భర్త షాపూర్లో ఉంటాడు, షాపూర్ కూడా మధ్యప్రదేశ్లోనే ఉందని చెప్పడం స్టార్ట్ చేసింది. కంగారు పడ్డ పేరెంట్స్ అసలు నమ్మలేదు స్టార్టింగ్. అసలు పాప నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా ఒకసారి మెమరీ టెస్ట్ చేద్దామని చెప్పేసి పేరెంట్స్ పాపని షాపూర్కి తీసుకొని రావడం జరిగింది. షాపూర్ తీసుకొని రావడంతో పాప ఆటోమేటిక్గా తన గత జన్మ ఇంటికి ఎవరి సహాయం లేకుండా వెళ్ళిపోయింది. డైరెక్ట్ అందరిని తీసుకొని వెళ్ళిపోయింది. గత జన్మ ఇంటికి పోవడమే కాకుండా ఆ ఇంటికి ఉన్న బ్లాక్ డోరు, తెల్ల గోడలు గుర్తుపట్టింది. ఇంటి లోపలికి వెళ్ళి మొత్తం కంప్లీట్ లేఅవుట్ ప్లాన్ చెప్పింది. ఇంట్లో ఉన్న భర్తను గుర్తుపట్టింది, తల్లిదండ్రులను గుర్తుపట్టింది, రిలేటివ్స్ని గుర్తుపట్టింది, ప్రతి ఒక్కరి పేర్లు చెప్పింది. అదేవిధంగా తను ఎట్లా చనిపోయిందో చెప్పింది, వాళ్ళ ఇంట్లో జరిగిన గొడవలు ఏందో చెప్పింది, తనతో జరిగిన గొడవలు ఏందో చెప్పింది, తను ఎలా చనిపోయిందన్న విధం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. అదే కాకుండా ఎవరికి తెలియకుండా ఆడవాళ్ళకు ఒకటి ఉంటుంది అన్నమాట, డబ్బులు దాచిపెట్టుకోవడం. తను దాచిపెట్టుకున్న 100 రూపాయలు కూడా ఎక్కడున్నాయో తీసి ఇచ్చింది అన్నమాట. ఈ విషయం తెలిసి మొత్తం ప్రపంచం మొత్తం అవాక్కైంది. ఈ సంఘటన డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ ని బాగా అట్రాక్ట్ చేసింది అన్నమాట. తను ఖచ్చితంగా దీన్ని ఏ విధంగా ఫేక్ అని ప్రూవ్ చేద్దామని వెళ్ళిన డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ కంగు తిన్నాడు. ఎందుకంటే డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ పెట్టిన 30 రకాల పారామీటర్లలో పాప పరీక్ష పాస్ అయింది. చెప్పిందంతా నిజమే అని కంప్లీట్గా నిర్ధారణ చేసుకున్న తర్వాత దీన్ని ఒక వీడియో డాక్యుమెంట్ చేసుకొని దీన్ని ఏం చేసిందంటే ఒక పేపర్ పబ్లిష్ చేసిండు. పబ్లిష్ చేసిన తర్వాత డాక్టర్ ఏం చెప్పిండంటే పాపకి ప్రజెంట్ జన్మ కంటే గత జన్మ జ్ఞాపకాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ కి మెదడుకు పట్టిన తుప్పొదిలించిన సంఘటన ఒకటి జరిగింది. చనిపోయిన ఆత్మ తన హత్య కేసులో సాక్ష్యంగా నిలిచిన సంఘటన, భారతదేశాన్ని షేక్ చేసిన సంఘటన, భారతదేశంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంఘటన. ఒక చనిపోయిన వాడు మళ్ళీ పుట్టి తన భార్యా పిల్లల్ని కలుసుకొని హాస్పిటల్కి వెళ్ళి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి, కోర్టుల మెట్లు ఎక్కి తనని చంపిన హంతకుని పట్టించిన సంఘటన. టీటూ సింగ్ వయసు 3 సంవత్సరాలు ఆగ్రాలో ఉన్న ఒక కుగ్రామంలో జన్మించిండు. ఈయన 3 సంవత్సరాల వయసు రాగానే వాళ్ళ తల్లిదండ్రులకు ఏం చెప్పిందంటే, నాన్న నా పేరు టీటూ సింగ్ కాదు, నా పేరు సురేష్ వర్మ, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఆగ్రా సిటీలో నాకు వచ్చేసి ఒక రేడియో షాప్ ఉన్నది, నన్ను ఎవరో చంపేసిళ్ళు, మర్డర్ చేసిళ్ళు, బుల్లెట్తో గన్తో కాల్చి చంపేసిళ్ళు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది విని కంగారు పడ్డ తల్లిదండ్రులు ఏం చేయాలని అర్థం కాక వాళ్ళ ఊర్లో ఉన్న పెద్దలకు చెప్పడం జరిగింది. ఆ ఊరు పెద్దలు ఏం చేసిళ్ళంటే అక్కడ నుండి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. టీటూ సింగ్ చెప్పిన ఎగ్జాక్ట్ లొకేషన్లోనే ఆ రేడియో షాప్ అనేది ఉన్నదన్నమాట. ఆ రేడియో షాప్కి వెళ్ళడం జరిగింది. ఆ రేడియో షాప్ నుండి టీటూ సింగ్ తన గత జన్మలో ఉన్న భార్య పిల్లల్ని కలుసుకున్నాడు. తన భార్యకి తనకు మాత్రమే తెలిసిన పర్సనల్ విషయాలు తన భార్యకి చెప్పడం జరిగింది. భార్య చాలా ఎమోషనల్ కావడం జరిగింది. అదే విధంగా టీటూ సింగ్ ఏం చేసిందంటే ఎవరికి తెలియకుండా దాచిపెట్టిన బంగారాన్ని తవ్వి తీసి వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పిండో. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎక్కడైతే బుల్లెట్ గాయం తగిలి చనిపోయిందో సురేష్ వర్మ, ఆ సురేష్ వర్మకి ఎక్కడైతే బుల్లెట్ గాయం తగిలిందో అదే బుల్లెట్ గాయం ఒక బర్త్ మార్క్గా టీటూ సింగ్ తల మీద ఉన్నదన్నమాట. సో బర్త్ మార్క్ అనే కాన్సెప్ట్ తోటి ఈ పునర్జన్మల కాన్సెప్ట్ ఒక కొత్త డైమెన్షన్ అనేది తీసుకున్నది. కరెక్ట్గా పోలీస్ రికార్డు కూడా కరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా మ్యాచ్ అనే టైం లైన్తో ప్రకారం. ఒక రోజు ఏం జరిగిందంటే
ఈ టీటూ సింగ్ తనను హత్య చేసిన ఒక పర్సన్ ఎవడైతే హంతకుడు ఉన్నాడో వాని మార్కెట్లో దూరం నుండి గుర్తుపట్టి వాని గమనించి పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి మళ్ళీ కేసును రీఓపెన్ చేసి కొత్త కేసును రిజిస్టర్ చేసిండ్రు. కొత్త కేసును రిజిస్టర్ చేసిన తర్వాత ఈ కేసు కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ న్యాయమూర్తి షాక్ అయింది అన్నమాట. సాక్షాత్తు న్యాయమూర్తి టీటూ సింగ్ చెప్పిన విషయాలు విని కంగు తిన్నాడు. కంగు తిన్న తర్వాత ఈ హత్య చేసిన హంతకుడు నేను హత్య చేసిన ఒప్పుకోవడం జరిగింది. ఆ న్యాయమూర్తి ఆయనకు శిక్ష వేయడం కూడా జరిగింది. కానీ పునర్జన్మ అనే కాన్సెప్ట్ మీద ఆయనకి శిక్ష వేయలేదు. అక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే ద బాయ్ హ్యాజ్ ఎక్స్ట్రాడినరీ మెమొరీ అనే ఉద్దేశం మీద ఆయనకు శిక్ష వేయడం జరిగింది. ఎందుకంటే న్యాయశాస్త్రంలో ఎక్కడ కూడా వీళ్ళు పునర్జన్మను మెన్షన్ చేయలేకపోయారు అన్నమాట. ఎందుకంటే శాస్త్రీయంగా ఆధారాలు లేకపోవడం. మన దేశంలో ఉన్న కోర్టులలో ప్రామాణికంగా శపథం చేయడానికి ఉపయోగించేది భగవద్గీత. కానీ అదే భగవద్గీతలో ఉన్న పునర్జన్మ అనే సిద్ధాంతానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇచ్చింది టీటూ సింగ్. టీటూ సింగ్ అదే భగవద్గీత మీద ప్రమాణం చేసి తనను హత్య చేసిన వాడిని గుర్తుపట్టడం జరిగింది, శిక్ష వేయించడం జరిగింది. ఈ కేసు మొత్తాన్ని పరిశీలించిన ఇయాన్ స్టీవెన్సన్ ఒక ప్రామాణిక పత్రంగా తీసుకొని ఈ టీటూ సింగ్ సంఘటనను పబ్లిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన ప్రతి ఒక్క ఇన్వెస్టిగేషన్లో పోలీస్ రికార్డ్స్, పోస్ట్ మార్టం రికార్డ్స్ అన్ని రకాలన్నీ కొత్తగా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇంతటితోటి ఆగని డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ పునర్జన్మల మీద ఇంకా వ్యాస్ట్గా ప్రయోగాలు చేయడం జరిగింది, పరిశోధనలు చేయడం జరిగింది. ఏకంగా మొత్తం 40 సంవత్సరాల తన కెరీర్లో 2500 పునర్జన్మల మీద పరిశోధన చేసిండు. అందులో చాలా వరకు ఫేక్ అని తీసేసి ఒక 500 వరకు పునర్జన్మలు నిజమే అని చెప్పేసి ఆయన ఒక పేపర్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. ఈ 500 పునర్జన్మల సంఘటనలలో ఒక 20 సంఘటనలు తీసుకొని ఒక బుక్ కూడా పబ్లిష్ చేసిండు డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్. దేవుడు ఉన్నాడు, శ్రీకృష్ణుడు చెప్పింది జరిగింది, పునర్జన్మ ఉన్నది, ఒక ఆత్మ దేహాన్ని వదిలి మరొక దేహంలోకి ప్రవేశిస్తుందని చెప్పడానికి 500 సాక్ష్యాలను సేకరించిండు డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్. అయినా దేవుడు ఉన్నాడో లేదో ఉనికిని తెలుసుకోవడానికి ఒక్క పునర్జన్మ సరిపోదా? 500 పునర్జన్మ సాక్ష్యాలు కావాలా? శ్రీకృష్ణుడు చెప్పినట్టే మరొక జన్మ ఉంటుంది, కలిగి వస్తాడనడానికి ఇది సాక్ష్యం కాదా? మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. దీని మీద ఇంకో పార్ట్ రాబోతుంది. ఆ పార్ట్ చూశాక మీకు ఒక ఫైనల్ కంక్లూజన్ అనేది వస్తుంది. పునర్జన్మలు ఉన్నాయా లేవా, పునర్జన్మలు ఉంటే ఏం జరుగుతుంది, అసలు పునర్జన్మ కాన్సెప్ట్ ఏందని చెప్పేసి నేను సెకండ్ పార్ట్లో చెప్పబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.